ఓం నమో నారాయణాయ శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. అస్మద్గురుభ్యో నమః. భగవంతుణ్ణి నమ్మి సేవించిన వారు బాధ్యతలు నేనే చూసుకుంటాను అని భగవంతుడు గీతలో ఉపదేశించాడు. మరి శ్రీకృష్ణుడు చెప్పిన మాటకు చాలా అలా శరణాగతి చేసి తరించిన వాళ్ళు ఎందరో భక్తులు ఉన్నారు. అటువంటి భక్తుల్లో నరసి మెహతా అని ఒక భక్తుడు ఉన్నాడు. ఆ భక్తుడి యొక్క జీవిత చరిత్రను చక్కగా ఈరోజు మనం తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకండి. చాలా ఆసక్తికరమైన కథ ఇది. వినడానికి చాలా ఆనందం కలుగుతుంది. అదేవిధంగా విన్నందుకు చక్కటి ఆ కృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది. కాబట్టి ఆలస్యం చేయకుండా మనం వెంటనే కథలోకి వెళ్ళిపోదాము. మీరు తప్పకుండా లైక్ చేయండి, కామెంట్లో జై శ్రీకృష్ణ అని రాయండి. అదేవిధంగా షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి. అయితే నరసి మెహతా ఈయన జున్యాగఢ అనే నగరంలో జన్మించాడనమాట. అతను చిన్నతనంలో తల్లిదండ్రులు ఇద్దరు పరమపదించిండ్రు. పాపం చిన్నతనంలోనే అతనికి పోషణ భారము అన్నా వదినల మీదనే ఉండేది పాపము. మరి ఈ వదినకు ఈ పిల్లవాడిని పెంచడము ఏమాత్రం ఇష్టం లేదు. తన ఇష్టాన్ని అనేక రకాలుగా నరసి మెహతా మీద చూపిస్తూ ఉండే. తెలుసు కదండి, తల్లిదండ్రులు ఉన్నప్పుడే కష్టము, ఇంకా లేనప్పుడు కొంతమంది ఆ విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు. అలా ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నాడు ఈ నరసి మెహతా అనే అబ్బాయి. వయసుకు మించిన పనులు చెప్తూ వేళకు అన్నం పెట్టకుండా ఎంత చిన్న పొరపాటు జరిగినా తిట్టడము, కొట్టడము, హింస చేయడము. మరి తన బాధలు ఎవరితో చెప్పుకోవాలో తెలియక తనలో తనే దుఃఖిస్తూ ఉండేవాడట నరసి మెహతా. అట్లా పసితనంలో తల్లిదండ్రుల వియోగము, తరుణావస్థలో కళత్ర వియోగము, వృద్ధాప్యంలో పుత్ర వియోగము బాధాకరం కదా. అట్లా ఈయన తల్లిదండ్రులు లేని బాధను అనుభవిస్తూ ఉన్నాడనమాట. ఈ వదిన పెట్టే బాధలేమో అంతకంతకు ఎక్కువ అయిపోతూ ఉన్నాయి. ఈయనకి విరక్తి చెందుతూ ఉన్నాడు రోజు రోజుకు. ఇంకా దాన్ని తట్టుకోలేక ఆ బాధలను ఒకరోజు ఇల్లు విడిచి అడవిలోకి వారిపోయాడు. ఎక్కడికి వెళ్ళాలో ఏం చేయాలో దిక్కుతోచదు. చిన్నపిల్లోడు కదా, తెలియదు. అటు ఇటు తిరుగుతున్న నరసి మెహతాకు ఒక శిథిలమైన ఆలయం ఉందట. అక్కడ తపస్సు చేసుకుంటున్న ఒక సాధువు కనిపించాడట. ఆ నిర్జనమైన అడవిలో సాధువు కనిపించగానే నరసి మెహతాకు భయం తీరి ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఆయన నరసి మెహతా కథ విని జాలిపడ్డాడు. ఈ విధంగా జరిగింది, ఇలా ఇలా అన్నకి అన్నపానీయాలు ఇచ్చి ఆదరించాడట. ఆ రాత్రికి ఇక్కడే ఉండి తెల్లవారిన తర్వాత నీకు ఇష్టమైన చోటుకు వెళ్ళొచ్చు అని చెప్పాడట సాధు. అయితే అక్కడే పడుకున్నాడట. ఆదమర్చి నిద్రపోతూ ఉన్నాడు నరసి మెహతా. అర్ధరాత్రి వేళ దివ్యమైన వేణుగానం వినిపించిందట. లేచి కూర్చున్నాడట. ఆలయం ఎదుట ఉన్న ప్రదేశంలో దివ్యమంగళ స్వరూపుడైన శ్రీకృష్ణుడు వేణుగానం చేస్తూ గోపికలు ఆనందంతో ఒళ్ళు మరిచి నాట్యం చేస్తూ ఉన్నారట. అదంతా తాను విన్న భాగవతంలోని రాసలీలా వైభవంలాగా తోచిందట అతనికి. ఆ అద్భుత దృశ్యం చూసి ఒళ్ళు పులకరించి నరసి మెహతా తను కూడా లేచి నృత్యం చేశాడట. అయితే అప్పుడు ఆ చప్పుడుకు సాధువు లేచాడట. అర్ధరాత్రి వేళ ఇదేంటి, నృత్యం చేయడం ఏంటి అని ఆశ్చర్యపోయిందట. పోయి ఆ నరసి మెహతా దగ్గరికి వెళ్ళి అడిగాడట. అడిగితే అప్పుడు అతను ఏమంటున్నాడు, అయ్యా శ్రీకృష్ణుడు గోపికలతో కలిసి రాసలీల చేస్తుంటే నాకు కూడా నాట్యం చేయబుద్దయింది, అందుకే ఈ విధంగా నాట్యం చేస్తూ ఉన్నాను నేను అని చెప్పాడట. అయితే తను చూసిన ఆ సన్నివేశాన్ని అంతా వర్ణించి చెప్పాడట ఆ సాధువుకు. అప్పుడు
అదంతా పూర్వజన్మ పుణ్యం వలన ఇతనికి కనిపించిందనమాట. అయితే తన దివ్య దృష్టితోని ఆ సాధువు విషయం అంతా తెలుసుకున్నాడు, ఇదేంటి ఈ పిల్లవాడికి ఇలా కనిపించడము అని. అప్పుడు చెప్తూ ఉన్నాడు, నువ్వు పూర్వజన్మలో క్రూరమైన పెద్ద పులివి, ఒకసారి శ్రీకృష్ణుని భక్తుడైన పిపాజీ రాజును చంపడానికి చూసినావు నువ్వు. తన ఇష్టదైవమైన శ్రీకృష్ణ నామ మంత్రాన్ని జపించాడు అతను. ఆ మంత్రం విన్న పుణ్యం వల్ల ఇప్పుడు ఉత్తమమైన నరజన్మ ఎత్తగలిగావు నువ్వు. అప్పుడు నీవు చేసిన పాపపు పనుల ఫలితమే ఇప్పుడు నీవు అనుభవిస్తున్న బాధలు అని చెప్పాడట నరసింహేత. అయితే నీవు చూసిన ఈ రాసలీలను వర్ణిస్తూ ఒక ప్రబంధ కావ్యాన్ని రాయి అని ఆశీర్వదించాడట. అయితే ఆయన ఆశీస్సుల నీపై సమృద్ధిగా ఉన్నాయి శ్రీకృష్ణుడివి, కనుకనే మహాపురుషులకు కూడా ఎంతో తపస్సు చేసిన వాళ్ళకి కూడా కనిపించని ఈ దృశ్యాన్ని నువ్వు కళ్ళారా చూడగలిగినావు, అందుకని నువ్వు ఈ విధంగా చెయ్యి అని చెప్పిండట. అప్పుడు సాధువు ఆదేశం మేరకు నరసింహేత అక్కడే ప్రబంధ కావ్య రచన ప్రారంభించిండు. అంటే భగవంతుడి యొక్క అనుగ్రహం ఉంటే ఎంతసేపు అండి, శ్రీకృష్ణుని లీలలు అతని కన్నుల ముందు కనిపిస్తూ ఉన్నాయట. నరసింహేత నిమిత్త మాత్రుడై దానంతా రాయడం మొదలుపెట్టాడట. అతను ఏ భాష అంటే గుజరాతీ భాషలో అతడు వర్ణించాడట ఈ రాసక్రీడ వైభవాన్ని. ఇప్పుడు ఆ ప్రాంత ప్రజలు ఎంతో ఆసక్తిగా పాటలుగా ఆడుకుంటారట దాన్ని. మరి లోహానికి స్పర్శవేది తగిలిందనుకోండి, అది బంగారం అయిపోతుంది. అట్లా ఈ నరసింహ మెహతాకు భగవంతుని కృపకు పాత్రుడయ్యాడు. అందుకని బంగారంలాగా నరసింహ మెహతా కూడా కీర్తివంతుడైపోయాడనమాట ఈ పాటలు రచించడం వల్ల. అతనికి సద్గుణవతి అయిన కన్యతో వివాహం కూడా జరిగింది. మరి ఎలా జరిగిందో ఆ వివాహము తెలుసుకుందాం. ఈ జున్యాగఢ నగరానికి సమీపంలో షాపురం అనే గ్రామం ఉందట. అందులో త్రిపురాంతకుడు అనే ధనవంతుడు ఉన్నాడు. ఆ ధనవంతుడికి గుణవంతురాలు సౌందర్యవతి అయిన ఒక కుమార్తె ఉందట. మరి ఆమెకు వివాహం చేయాలని సంకల్పించాడు. మరి త్రిపురాంతకుడు తన పురోహితుడైన కృష్ణభట్టును పిలిచి, ఆ రోజుల్లో పురోహితులకు చెప్పేవాళ్ళు తగిన సంబంధాలు చూడమని, పెళ్ళిళ్ళ పేరయ్యలు అంటూ ఉండేవాళ్ళు. వాళ్ళు ఏ సంబంధం తెస్తే దాన్నే వీళ్ళు చేసుకునేవాళ్ళు. అలా వాళ్ళు తెచ్చిన సంబంధాన్ని తిరస్కరించడం కూడా చేయకూడదు, అటువంటి రూల్స్ ఉండేవి అప్పుడు. అట్లా కృష్ణభట్టు ఆయన భావుకుడు, భగవద్భక్తుడు. మరి అందుచేత ఆయన ఏమనుకున్నాడంటే, ఈయన ఈ త్రిపురాంతకుడు కూతురికి ధనవంతుల సంబంధాలు గాక సదాచారుడైన భక్తుల సంబంధాలను వెతుకుతూ ఉన్నాడు. ఎందుకంటే వీళ్ళకి డబ్బు ఉంది కానీ మంచి సంబంధం కావాలి అని ఆలోచనతోనే ఆ విధంగా వెతికాడట. అప్పుడు నరసింహ మెహతా గురించి విన్నాడట. మరి అతని కుమారుడు తన యజమాని కుమార్తెకు తగినవాడని, ఈ నరసింహ మెహతా కుమారుడు ఈ త్రిపురాంతకుడి యొక్క కూతురికి తగినవాడు అని నిశ్చయించుకున్నాడు. మరి ఆ సంబంధాన్ని ఖాయపరుచుకొని తిరిగి వచ్చిండట. వీళ్ళకి చెప్పేసిండు మగపెళ్ళి వాళ్ళకు, ఇలా అమ్మాయి ఉందని చెప్పి. కృష్ణభట్టు కుదిర్చిన సంబంధం గురించి విన్న శ్యామపురదాసులు హేళనగా నవ్వుకున్నారట. మీ అమ్మాయి కర్మ ఇట్లా ఉన్నది, నరసింహ మెహతా ఎప్పుడూ హరినామ సంకీర్తనలతోనే కాలం గడుపుతాడు, ఇంట్లో ఉన్న కొత్త గొప్ప అతిథి అభ్యాగతులకు దాన ధర్మాలు చేస్తాడు, ఆ ఇంట్లో చిల్లి గవ్వ అయినా నిలవదు, అటువంటి దరిద్రులకు భోగభాగ్యాల్లో పుట్టి పెరిగిన పిల్లను ఎట్లా ఇస్తావు అని విమర్శిస్తూ ఉన్నారట. అంటే ఆ కాలంలో పురోహితుడు నిశ్చయించిన సంబంధాన్ని కట్టుబడి ఉండాలి కదా. మరి ఎలాగా అని ఈ త్రిపురాంతకుడు ఒకవేళ అలా ఒప్పుకోకపోతే శిక్ష కూడా పడుతూ ఉంటుందట.
తప్పకుండా సంబంధాన్ని ఒప్పుకోవాల్సిందేనట. కాబట్టి త్రిపురాంతకుడు ఏదో ఒక ఉపాయం ఆలోచించాలని, ఈ సంబంధం వదిలించుకోవాలని బాగా ఆలోచించిండట. అప్పుడు ఏమన్నాడంటే కృష్ణ భట్టుతోని, రేపే మంచి ముహూర్తం ఉన్నది, మరి రేపే వివాహం చేద్దాము, తర్వాత నాకు వ్యాపార సంబంధమైన పనులతోని అసలు తీరిక దొరకదు, కాబట్టి నరసింహేతాను బంధుమిత్రుల సపరివారంగా రేపు సూర్యోదయానికే ఇక్కడకు రమ్మని చెప్పు అని చెప్పిండట. అట్లా రాకుంటే కనుక ఆ ముహూర్తానికి నేను వేరే సంబంధం చేస్తాను అని. కృష్ణ భట్టుకు అర్థమైపోయింది, ఈయన ఆలోచన వేరే ఉంది. ఎవరైనా కూడా ఒకటే పూటలో రాత్రికి రాత్రి అన్నీ తయారు చేసుకొని సంబాళాలన్నీ రాలేరు కదా, ఎలాగూ వాళ్ళు రాలేరు, మనం పెళ్ళి చేయలేము, వీళ్ళది వదిలించుకోవచ్చు అనే ఉద్దేశంగా చెప్పాడు అని. మరి రేపు సూర్యోదయానికి అంతా రాగలరా అని మరి అడిగాడట. అప్పుడు నరసింహత ఏమాత్రం ఆలోచించలేదు. ఈ కృష్ణ భట్టి విషయం చెప్పగానే, మీరు చెప్పిన ముహూర్తానికి తప్పకుండా వస్తాము అని చెప్పాడట. అతని మాటలు విన్న కృష్ణ భట్టికి మతిపోయిందట. ఇదేంటి, ఇంట్లో ఏమీ చిల్లి గవ్వలేదు, ఒక్క రాగి పైసైనా లేదు, ఒక్క పూటలో పెళ్ళి ఏర్పాట్లు ఏ విధంగా చేసుకుంటాడు, ఈ సంబంధం ముడిపడేలాగా లేదు అని ఆయన చాలా బాధపడ్డాడట. అయితే తిరిగి మరి ఆయన ధర్మం ఆయన చెప్పాలి కాబట్టి శ్యామపురం వెళ్ళి త్రిపురాంతకుడితో కూడా చెప్పిండట, ఆ ముహూర్తం వేళకు నరసింహత వాళ్ళు వస్తామన్నారు అని. అప్పుడు ఆయన ఏమనుకున్నాడు, నా వంటి ధనవంతుడే ఒక్క పూటలో వివాహ సంబరాలను సమకూర్చుకోలేడు, మరి ఇక పూటకు గతి లేని నరసింహత ఏం చేస్తాడు, ఇది ఎలాగైనా జరగని కార్యం అని నిశ్చింతగా ఉన్నాడట. అయితే మరుసటి రోజు నరసింహత తెల్లవారుజామునే లేచి స్నానం సంధ్యావందనం పూర్తి చేసుకున్నాడట. తులసి మాలలు పట్టెనామాలు ధరించాడట. భార్య బిడ్డలను బంధువులను భక్తులను వెంట పెట్టుకొని తంబూరా తాళాలతో హరినామ సంకీర్తన చేస్తూ శ్యామపురం బయలుదేరిండట. ఇదంతా చూసిన శ్రీకృష్ణుడు రుక్మిణీదేవితోనే అంటున్నాడట, నా భక్తుడు కుమారుని వివాహానికి బయలుదేరాడు, మరి అతని దగ్గర హరినామం తప్ప రాగి పైసైనా లేదు, మరి అతనికి అవమానం జరగకుండా మనం వెళ్ళి పెళ్లి కార్యం చక్కబెట్టుకుని రావాలి అని చెప్పిండట. అప్పుడు దేవతలను పెళ్లి పెద్దలుగా చేసి రుక్మిణీదేవి సత్యభామ కాళింది సతులను వెంట పెట్టుకొని మంగళవాద్యాలు మరి అవన్నీ తీసుకొని సూర్యోదయం అయ్యేసరికి శ్యామపురం చేరి త్రిపురాంతకుడికి వార్త పంపించేసిండ్రట. వీళ్ళకన్నా ముందే వాళ్ళు వెళ్ళిపోయినరు. ఆ వార్త విని నిజంగానే పెళ్ళివారు అన్ని ఏర్పాట్లతో వచ్చారా అని అపనమ్మకంతో అడిగాడట ఆ త్రిపురాంతకుడు. అయితే ఆ ఊరివారు వరుని వెంట చాలామంది పెద్దలు వచ్చారు, వారి విడిదికి మన ఊరే సరిపోదు, అంత అందమైన వారిని ధనవంతులను మనం చూసి ఉండము అని పొగుడుతూ ఉన్నారట. చూసారా, జనులు నరం లేని నాలుక అట్లా ఉంటుందన్నమాట. భగవంతుడు తోడున్నాక ఎవరేం చేస్తారండి, ఇదంతా భగవంతుని మాయగాక మరొకటి కాదు అని కృష్ణ భట్టుకు అర్థమైపోయింది. ఎందుకంటే ఆయన పరిస్థితి చూసినవాడు కదా. అయితే వారితో సంబంధం నిశ్చయం చేసినప్పుడు హేళన చేసిన మీరే ఇప్పుడు పొగుడుతున్నారు, భగవద్భక్తులకు హరినామమే అష్టైశ్వర్యాలు అని చెప్పాడట వాళ్ళందరికీ. ఇంకేముందండి, పెళ్లి వారికి మర్యాదలు చేయడానికి తన శక్తి చాలదు అనుకున్నాడు అప్పుడు త్రిపురాంతకుడు. అప్పటిదాకా ఏమనుకున్నాడు, వదిలించుకోవాలనుకున్నాడు. ఇప్పుడు అంటే భగవంతుని ముందు ఎవరి శక్తి అయినా సరిపోదు కాబట్టి ఈయన కూడా అదే అనుకుని బాధపడుతూ ఉన్నాడట. అప్పుడు శ్రీకృష్ణుని సంకల్ప మాత్రంతోనే విశ్వకర్మ వచ్చేసి
విశాలమైన మండపాలు నిర్మించాడట. రంభ, తిలోత్తమ, మేనక మొదలైన అప్సరసల నృత్యగానాలను ఏర్పాటు చేసిండ్రట. మరి పన్నీరు, కస్తూరి, చందనం మొదలైన సుగంధాలను వ్యాపింపజేశారట. అందరూ ఆహ్లాదపరుస్తూ ఉండగా మగవారి నడుమ శ్రీకృష్ణుడు ముత్తైదువల మధ్య రుక్మిణీదేవి కూర్చుని పనులు చేయించారటండి. ఆహా, ఏం అద్భుతం అండి ఇది! త్రిపురాంతకుడు భార్యను, బంధుమిత్రులను వెంట తీసుకొని మర్యాదలు చేయడానికి అప్పుడు వచ్చాడట. అతను శ్రీకృష్ణునితో, అయ్యా మీ పేరేమి? మిమ్మల్ని నేను ఎప్పుడూ చూసి ఉండలేదు, మీరు ఎక్కడ ఉంటారు అని అడిగాడట వినయంగా. అందుకు భగవంతుడు చిరునవ్వు నవ్వుతూ, నన్ను సావంలస అని పిలుస్తారు, నేను నరసింహ మెహతా పనులు చూసే గుమస్తాను, ఆయన అంతరంగ విషయాలన్నీ నా ఒక్కడికే తెలుస్తాయి అని చెప్పాడట. ఆ మాటలలోని మర్మం త్రిపురాంతకుడికి ఏమీ బోధపడలేదు. అంతే కదండి, ఆయన అంతరంగ స్నేహితుడు, బంధువు ఎవరు? పరమాత్ముడు. ఆయన కష్టం వచ్చినా ఆయన భగవంతుడికే చెప్పుకుంటాడు. మరి అయితే వరుణికి తెచ్చిన కానుకలు హీనంగా ఉన్నాయని ఇవ్వటానికి సందేహిస్తూ ఉన్నాడట త్రిపురాంతకుడు. ఇప్పుడు ఉల్టా అయిపోయింది. అది చూసి, తమకు మించిన వారితో సంబంధం ఎప్పుడూ చేసుకోకూడదు, సంబరాలు ఏమీ కూర్చుకోకుండానే ముహూర్తానికి ఇంత తొందరపడడం ఎందుకు? సరే, ఇప్పుడు ఉన్నవాటితోనే పని జరిపించండి అని చురక అంటించారట అక్కడ ఉన్నవాళ్ళు. చూడండి, అప్పుడు అలా చెప్పారు, ఇప్పుడు ఇలా. నీ అదృష్టవశాన నరసింహ మెహతా వంటి భక్తునితో సంబంధం కలిసింది అని కూడా చెప్పిండ్రట. మరి తప్పు మనదే కదా. త్రిపురాంతకుడు మరొక మాట మాట్లాడలేదు. ఈయనే కదా ఒకటే పూటలో రావాలన్నాడు, ఆయనే సమకూర్చుకోలేకపోయింది. ఇప్పుడు అదా తగిన శాస్తి జరిగింది అని విచారపడ్డాడట. అయ్యో, నేనే తప్పు చేశాను అని. అట్లా మంగళవాద్యాలు మోగుతూ ఉంటే, దేవబ్రాహ్మణులు మంగళాష్టకాలు పలుకుతూ ఉంటే తన కుమార్తెను నరసింహ మెహతా కుమారునికి ఇచ్చి కన్యాదానం చేశాడట. శ్రీకృష్ణుడు ఇరువైపులా పెద్దగా నిలబడి కార్యం నడిపించాడట. రుక్మిణీదేవి వచ్చిన వారందరికీ మర్యాదలు చేసిందట. అష్టనాయకులు, సూర్యచంద్రులు భగవదాజ్ఞ ప్రకారం అక్కడ పనులన్నీ చేశారట. ఆ విధంగా 5 రోజుల పెండ్లి వేడుకలు వైభవంగా జరిగిపోయినాయట. అందరికీ దివ్యమైన వస్త్రాభరణాలు కానుకగా ఇచ్చారట. శ్రీకృష్ణుడు తిరిగి దేవతలతో సహా వైకుంఠం చేరుకున్నాడు. వధువులను వెంట పెట్టుకొని నరసింహ మెహతా తన ఇంటికి బయలుదేరిండు. నరసింహ మెహతా ఎప్పట్లాగే భగవన్నామ స్మరణ చేసుకుంటూ మమతానురాగ బంధాలను విడిచి రాజును సేవకుని సమానంగా చూస్తూ కాలం గడుపుతూ ఉన్నాడనమాట. ఆ భగవంతుడే తనను రక్షించేవాడు, నా బాధ్యత అంతా భగవంతుడిదే అని భారాన్ని మోపిన నరసింహ మెహతాను ఏ విధంగా తనే బాధ్యత తీసుకొని దగ్గరుండి కార్యక్రమాన్ని, అతని కుమారుడి యొక్క వివాహాన్ని ఎలా జరిపించాడో విన్నారు కదా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లో జై శ్రీకృష్ణ అని రాయండి. స్వస్తి. జై శ్రీమన్నారాయణ. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.